గలిలయ సముద్ర తీరమున యేసయ్య సేవ చేస్తున్నాడు. ఈ గలిలయ సముద్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఆ నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు. సముద్రం నీళ్లు తాగడానికి ఉపయోగపడతాయా అండి? సముద్రపు నీళ్లు త్రాగడానికి ఉపయోగపడవు. విచిత్రం ఏమిటయా అంటే గలిలయ సముద్రంలో ఉన్న నీళ్లు తాగే నీళ్లు. ప్రపంచంలో ఒకే ఒక్క సముద్రము, త్రాగే నీరు కలిగిన సముద్రం ఏదైనా ఉంది అని అంటే అది గలిలయ సముద్రపు నీరు. ఆ గలిలయ సముద్రం నీటి ద్వారానే ఇశ్రాయేల్ దేశానికి కావలసినటువంటి నీరు అధిక శాతం ప్రజలు వాడకానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకని గలిలయ సముద్రపు నీరు తాగడానికి ఉపయోగపడుతుందయా అంటే దానికి ఒక కారణం ఉంది. మీకు ఒక చిన్న గలిలయ సముద్రము, అలాగే దాని క్రింద దిగువ భాగంలో మృత సముద్రము కలిగినటువంటి ఒక చిత్రాన్ని చూపిస్తారు. కెన్ యూ షో దట్? ఎస్. పైన మీకు కనిపిస్తున్న సముద్రమేమో గలిలయ సముద్రం, కింద మీకు కనిపిస్తున్న సముద్రమేమో మృత సముద్రం, డెడ్ సీ. ఇప్పుడు పైనుంచి ఒక బ్లూ నీలం రంగులో ఒక లైన్ వస్తుంది, చూసారా? ఆ పైనుంచి వస్తుంది ఏమిటయా అంటే యోర్దాను నీళ్లు ప్రవహించి పైన మీకు కనిపిస్తున్నటువంటి గలిలయ సముద్రంలో చేరతాయి. గలిలయ సముద్రంలోనికి యోర్దాను నది నీళ్లు వచ్చినప్పుడు ఇప్పుడు నా ప్రశ్న, నది నీళ్లు తాగచ్చా తాగకూడదా? నీళ్ళు మనం తాగే కదండి ఈరోజు బతుకున్నాం. మీరు ఎంతమంది కాలువ నీళ్లు, నదిలో నీళ్లు తాగామన్న వాళ్ళు చూపిస్తారా? ఎస్. ఈరోజు మన పట్టణంలో నీళ్లు వస్తున్నాయంటే అవి నదిలో నుంచి వచ్చిన నీళ్లే. అర్థమైందా? వర్షం ద్వారా వచ్చినటువంటి వర్షాలు నదులుగా ప్రవహిస్తూ అవి కాస్త కాలువలుగా డివైడ్ అవుతూ ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తూ ఉంటాయి. రైట్. ఇప్పుడు యోర్దాను అనే నది ప్రవహిస్తూ ఏం చేస్తుందో తెలుసా? గలిలయ సముద్రంలోకి చేరుతుంది. గలిలయ సముద్రంలోకి ఏ నీళ్ళు వస్తున్నాయి? యోర్దాను నది నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు యోర్దాను నీళ్లు ఏ నీళ్లు? వర్షం పడగా సమకూడినటువంటి నీళ్ళన్నీ ప్రవహిస్తూ నదిగా ప్రవహిస్తూ గలిలయ సముద్రంలోకి వస్తున్నాయి. ఇప్పుడు గలిలయ సముద్రంకు ఒక ప్రత్యేకత ఏమిటంటే పైనుంచేమో యోర్దాను నదిలో నుంచి నీళ్లు తీసుకుంటాయి. యోర్దాను నది నీళ్లు మంచి నీళ్లు. ఆ మంచి నీళ్లను గలిలయ సముద్రం తీసుకొని మరోవైపు నుంచి ఆ నీళ్లను వదిలిపెట్టేస్తుంది. అటు నుంచేమో నీళ్లు తీసుకుంటుంది, ఇటు నుంచేమో వదిలిపెట్టేస్తుంది. ఎప్పుడైతే ఇటు నుంచి నీళ్లు వస్తున్నాయి, అటువైపు నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి, ప్రవహించే నీటిలో దోషము ఉండదు అని అంటారు. ప్రవహించే నీటిలో దోషం ఉండదు. జాగ్రత్తగా వినాలి. మళ్ళీ ఆ ఫోటో చూపించండి, ఆ పిక్చర్ చూపించండి. పైనుంచి యోర్దాను నీళ్లు మంచి నీళ్లు గలిలయ సముద్రంలోకి వస్తే గలిలయ సముద్రం దాచిపెట్టుకోదు. తాను పొందుకున్న మంచి నీళ్లను దాచిపెట్టుకోకుండా మరోవైపున వదిలిపెట్టేస్తూ ఉంటుంది. అలా వదిలిపెట్టడం వల్ల గలిలయ సముద్రం ఉంది కదా, పైనుంచి యోర్దాను నీళ్ళు లోపలికి వచ్చినాయా, ఆ తర్వాత గలిలయ సముద్రం ఏం చేస్తుందంటే నిండుగా ఓవర్ఫ్లో అయ్యేటటువంటి నీళ్ళనన్నిటిని కూడా మళ్ళా అటువైపున వదిలేస్తుంది. అలా వదిలేసినప్పుడు అది మళ్ళా యోర్దాను నదిగా ప్రవహిస్తూ ఇప్పుడు గలిలయ సముద్రం కిందకు వస్తుంది, చూసారా? అది యోర్దాను నది. ఆ నది ప్రవహించి ఎక్కడికి వస్తుంది? కింద డెడ్ సీ, అది మృత సముద్రం. ఆ సముద్రంలోకి యోర్దాను నది చేరుతుంది. సాధారణంగా పాలస్తీనాలో 2 సముద్రాలు ఉన్నాయి. ఒకటేమో ఈ గలిలయ సముద్రం, రెండోదేమో మృత సముద్రం. ఇప్పుడు రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే గలిలయ సముద్రంలో చక్కని చేపలు ఉంటాయి, ఆరోగ్యకరమైన చేపలు ఉంటాయి. గలిలయ సముద్రం తీరమున చక్కని చెట్లు ఉంటాయి, చక్కని పచ్చిక ఉంటుంది. గలిలయ సముద్రం చుట్టూ చక్కని గ్రామాలు ఉంటాయి.
ఈ చెట్ల మీద చక్కని పక్షులు ఉంటాయి. ఆ గలిలయ సముద్రాన్ని ఆధారం చేసుకొని అనేక వేల మంది జాలర్లు వారి కుటుంబాలను పోషించుకుంటారు. అంతేకాకుండా గలిలయ సముద్రం యొక్క నీళ్లు ఆ దేశానికి ఆధారం, ప్రాణాధారం. ఈ గలిలయ సముద్రం అనుకున్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఒకవైపు నుంచి నీళ్లు తీసుకుంటుంది, మరోవైపు నుంచి నీళ్లు వదిలిపెట్టేస్తుంది. దాచుకునే మనస్సు గలిలయ మనస్సు కానే కాదు. దయచేసి గమనించండి, మనం దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలి, మరోవైపు నుంచి ఆ దీవెనలు ఏం చేయాలి? పంచిపెట్టాలి. మామిడి చెట్టు ఏం చేస్తుంది? దేవుని యొక్క సృష్టిని అర్థం చేసుకుంది, అది దేవుని ద్వారా నాటబడింది, దేవుడు అనుగ్రహించిన ఫలాలు ఫలిస్తుంది. ఒక్క ఫలాన్ని కూడా దాచిపెట్టుకోకుండా ప్రతి ఫలాన్ని ఏం చేస్తుంది? మామిడి చెట్టు తెంచిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తుంది. మామిడి చెట్టు ఒక్క ఫలము కూడా దాచుకోదు. అనగా మనం దేవుడిచ్చినటువంటి దీవెనలు పంచిపెట్టినట్లయితే మనం సస్యశ్యామలంగా ఉంటాం. మళ్ళా చెప్తున్నా, దేవుడు మనల్ని దీవిస్తుంది కేవలం దీవించబడ్డానికి మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరముగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అనే వాస్తవం మర్చిపోకండి. గలిలయ సముద్రం తాను ఏమైతే పొందుకుంటుందో దాచిపెట్టుకోదు. ఏం చేస్తుంది? మళ్ళా అటువైపు నుంచి ఇచ్చేస్తుంది. కాబట్టి అది జీవము కలిగినటువంటి సముద్రంగా పిలువబడింది. అంతేకాకుండా మంచినీరు కలిగిన సముద్రంగా పిలువబడింది. ప్రపంచంలో మంచినీళ్లు ఇచ్చే సముద్రం ఎక్కడ లేదు, ఒక గలిలయ సముద్రం మాత్రమే. ఎందుకు? దాని ప్రత్యేకత ఏమిటంటే, ఒకవైపు నుంచి మంచినీళ్లతో కూడిన యోర్దాను నది వచ్చి గలిలయలో పడుతుంది. ఆ గలిలయ సముద్రం అంతా కూడా యోర్దాను నదితో నింపబడింది. ఆ యోర్దాను నది సంపూర్ణ నింపబడిన తర్వాత మరోవైపు నుంచి ఆ నీళ్లను వదిలేస్తుంది. ఫలితంగా గలిలయ సముద్రం దగ్గర నుంచి కిందకి యోర్దాను నది ప్రవహించి ఎక్కడ చేరుతుంది? మృత సముద్రంలోకి చేరుతుంది. మృత సముద్రానికి ఉన్న తత్వం ఏమిటయ్యా అంటే, యోర్దానులో ఉన్నటువంటి యోర్దాను నది యొక్క నీళ్ళన్నీ తీసేసుకుంటుంది, కానీ ఎవ్వరికి పంచిపెట్టదు. అది నీళ్లు తీసుకుంటూ ఉంటుంది, నీళ్లు పొందుకుంటూ ఉంటుంది. యోర్దాను నది ప్రవహిస్తూ వచ్చి మృత సముద్రంలో పడుతుంది, కానీ మృత సముద్రం మాత్రం యోర్దాను మంచినీళ్లు తీసుకుంటుంది, కానీ ఎవ్వరికి ఒక్క చొక్క నీళ్లు పంచిపెట్టే ప్రసక్తి లేనే లేదు. ఫలితం మరణం. మృత సముద్రంలో ఒక్క చేప కూడా మీరు కనుగొనలేరు. మృత సముద్రంలో ఒక్క చేప ఉండదు. విచిత్రం కాదు? ప్రపంచంలో ఒక్క చేప కూడా లేనటువంటి సముద్రం ఏదైనా ఉంది అని అంటే, అది కూడా ఎక్కడుంది? ఇస్రాయేల్ దేశంలోనే ఉంది. దాని పేరేమిటి? డెడ్ సీ. డెడ్ అంటే చచ్చిపోయింది. మృత సముద్రం అంటే జీవము అనేది ఆ సముద్రంలో ఉండదు. కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యోర్దాను నుంచే వస్తున్నాయి. కానీ దీని తత్వం ఏమిటి? తీసుకుంటుంది కానీ ఎవ్వరికి పంచిపెట్టదు. సహోదరులు దయచేసి గమనించండి. దేవుని దగ్గర నుంచి నువ్వు దీవెనలను తీసుకొని దాచుకోకుండా పంచిపెట్టినప్పుడే నువ్వు జీవిస్తూ ఉంటావు, అనేక మందికి జీవనాధారంగా మారుతావు. ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకొని తానే అనుభవిస్తూ దానే దాచేసుకుంటాడో అతడు ఆత్మీయంగా మృతుడైపోతాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. పంచిపెట్టే తత్వము యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము. ఆయనకు 5 రొట్లు 2 చేపలు ఇస్తే, మధ్యాహ్నం నేను భోంచలేదు కాబట్టి చక్కగా ఒక పిల్లోడు తీసుకొచ్చి నా చేతిలో 5 రొట్లు 2 చేపలు పెట్టాడు, నేను వెళ్ళి తింటానని చెప్పి తిన్నాడు ఆయన? లేదండి. ఏం చేశాడు? ఆ 5 రొట్లు 2 చేపల్ని ఆశీర్వదించి అందరికీ పంచేశాడు. ఎందుకని? ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టే పంచిపెట్టేశాడు. మృత సముద్రము పంచిపెట్టడం చేత కాదు, ఎవ్వరికీ పంచిపెట్టడం చేత కాదు. ఈరోజు మనలో మృత సముద్రానికి సంబంధించినటువంటి లక్షణాలు ఒకవేళ ఉన్నాయా? దేవుడు మనకి ఏదైనా ఆశీర్వాదం ఇస్తే, మన గ్రామాల్లో సాధారణంగా అరటి చెట్టు చక్కగా గెలేస్తుంది. ఆ తర్వాత ఆ గెల నిండా పండ్లు వస్తాయి, అరటి పండ్లు. ఏం చేస్తారో చెప్పండి? అరటి పండ్లు వచ్చినాయి అనుకోండి,
దానికి హస్తాలు ఉంటాయి. ఒక్కొక్క హస్తానికి 12 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. సాధారణంగా మనం ఏం చేసేవాళ్ళం? మీకు జ్ఞాపకం ఉందా ఏం చేసేవాళ్ళం? అరటి గెల వేస్తే చక్కగా పండితే మొత్తం మనం తినేసేవాళ్ళం అండి. తినేసేవాళ్ళమా? ఒకరోజు ఒక కుర్రాడు వాళ్ళ పెరట్లో అరటి గెల వేస్తే చక్కని పండ్లు, అరటి పండ్లు, వీడేం చేశాడో తెలుసా? ఆ గెల కోసేసి, ఇది మాది, మా పెరట్లో పెరిగింది కాబట్టి మనమే తినాలి అని చెప్పేసి, మీరు నమ్మండి, ఇది స్టోరీ కాదు, రియల్ స్టోరీ. మొత్తం ఒక్కొక్క హస్తం తిని 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 పొట్టింత అయింది. ఈ పొట్టలో ఉన్న అరటి పండ్లు బయట తీయాలంటే వాడి వల్ల కాల. వాడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏమైంది రా ఇంతగా పొట్ట ఉబ్బిపోయిందంటే, అరటి పండ్లన్నీ నావే, ఇంకెవ్వరికి నేను పెట్టను. దయచేసి వినండి, అరటి పళ్ళు ఒక్కసారి మీరు ఆ గెలను కోసిన తర్వాత ఏం చేయాలి? మీరు ఎంత తినగలరో చెప్పండి, ఎన్ని తినగలరో చెప్పండి. మన గ్రామస్తులు ఏం చేసేవాళ్ళు? ఆ అరటి గెల కోసిన తర్వాత ఒక్కొక్క హస్తాన్ని ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి, ఈ ఇంటి వాళ్ళకి పంచిపెట్టేసేవాళ్ళం అండి. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి, చక్కగా కూరకు సంబంధించినటువంటి మామిడి చెట్టు అనుకోండి, మనం ఏం చేసేవాళ్ళం? అది కాయడం ఆలస్యం, వెంటనే కోసి పక్కింటి వాళ్ళకి పంచేవాళ్ళం, ఆ ఇంటి వాళ్ళకి పంచేవాళ్ళం, ఈ ఇంటి వాళ్ళకి పంచేవాళ్ళం. ఇప్పుడు పట్టణాల్లో పంచుడు అనేది ఉందంటారా? దంచుడేనంటారా? అస్సలు పంచుడు లేనే లేదు. పొరపాటున పక్కింటికి వెళ్ళి, వదిన కొంచెం ఒక చిన్న గిన్నె, ఒక గ్లాసుడు పంచదార ఇస్తావంటే, అయ్యయ్యో ఈరోజే అయిపోయింది. ఏమైందట? ఈరోజే అయిపోయింది. పట్టణాల్లో పంచిపెట్టే తత్వం ఉందంటారా? అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఈ ఇంట్లో ఏం కూరో పక్కింటికి తెలియదు, ఆ ఇంట్లో ఏ కూరో పక్కింటికి తెలియదు. మన గ్రామాల్లో అలా కాదు కదండి. ఎందుకని? ఆ గ్రామాల్లో ఉన్నటువంటి తత్వం, ఉన్న వ్యక్తిత్వం, కలుషితము కానటువంటి మనస్తత్వం అన్నది. సహోదరి సహోదరులు, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఏమిటంటే పంచే తత్వం. నువ్వు ఎంతగా పంచి పెడితే అంతగా వర్ధిల్లుతావు, అంతగా విస్తరిస్తావు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. గలిలయ సముద్రానికి ఉన్నటువంటి తత్వం ఏమిటి? పంచిపెట్టే తత్వం. కాబట్టి ఏమవుతుంది? అనేక వేల మందికి గలిలయ సముద్రం ఆశీర్వాదంగాను, ఆహారంగాను, అనేక మందికి జీవనోపాధిని అనుగ్రహించేదిగాను ఉంది. మరోవైపేమో మృత సముద్రం, అది పొందుకుంటుంది కానీ ఒక్క చుక్క కానీ ఎవ్వరికి పంచిపెట్టే ప్రసక్తి లేదు. పంచిపెట్టే తత్వం లేనటువంటి సముద్రానికి ఏమో మృత సముద్రం పెట్టి పేరు పెట్టారు, పంచిపెట్టేటటువంటి సముద్రానికేమో గలిలయ సముద్రం అని పేరు పెట్టారు. అంతేకాదండి, ఆ సముద్రం చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ పేరే పెట్టేసుకున్నారు. ఎందుకని? మా సముద్రం, మా సముద్రం, మా సముద్రం. ఎందుకని? పంచిపెడుతుంది కాబట్టి. ఎవరైనా ఒక వ్యక్తి పంచిపెట్టే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మావాడండి, మా ఊరోడండి, అవునా కదా? సహోదరి సహోదరులు, పంచిపెట్టే వ్యక్తిత్వము వెదజల్లి ఏమిటట? విస్తరించువారు కలరు. మాట చదివిస్తారండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి అనగా కరువుకు వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి కరువులో కూరుకుపోయిన వాళ్ళు కూడా కలరు. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావే కానీ పుచ్చుకునేవాడిగా ఉండవు. నీ చెయ్యి ఎప్పుడూ కూడా ఇచ్చే చెయ్యగానే ఉండాలి. నువ్వు కొంచెం కలిగి ఉన్నప్పటికీ ఆ కొంచెంలోనే ఇచ్చేవాడివై ఉండాలి, సహాయం చేసేవాడివై ఉండాలి, ప్రేమ చూపించేవాడివై ఉండాలి. అది దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క తత్వం. అంతేకాకుండా గలిలయ సముద్రానికి మరొక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, సాధారణంగా మనం
ఒక పట్టణం యొక్క ఎత్తు కానీ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు సముద్రంతో ఏం చేస్తారంటే సముద్ర మట్టంతో దాన్ని కొలుస్తారు. గలిలయ సముద్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది సుమారు 210 మీటర్లు దిగువన సముద్ర లెవెల్కి, సముద్ర మట్టానికి 210 మీటర్లు దిగువన లోతులో ఉన్నటువంటి సముద్రం. ప్రపంచంలో గలిలయ సముద్రం అంత లోతు అంటే నేను మాట్లాడుతుంది సముద్రం లోతు కాదు. సముద్రం లోతు అప్రాక్సిమేట్గా 40 మీటర్లు ఉంటుంది. మీటర్లు అంటే అప్రాక్సిమేట్గా 130 నుంచి 140 అడుగుల లోతు ఉంటుంది. కానీ సముద్రం లెవెల్కి మాత్రం గలిలయ సముద్రం కిందకు ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇది సముద్రం అనుకోండి, మీరు కింద ఉన్నారా పైన ఉన్నారా? మీరు కిందకున్నారు. ఎంత కిందకున్నారు? ఇంచుమించు 6 అడుగులు కిందకున్నారు. అలా సముద్ర మట్టాంతో పోల్చుకుంటే గలిలయ సముద్ర తీరము 210 మీటర్లు దిగువ భాగంగా ఉంది. అంత దిగువ భాగంలో, అంత అడుగు భాగంలో ప్రపంచంలో ఏ సముద్రం కూడా లేనే లేదు. దీనిలో నుంచి నేను నేర్చుకుంటున్న పాఠం, మీకు చెప్పాలనుకుంటున్న పాఠం ఏమిటో తెలుసా? సముద్రం ఎంత దిగువన ఉన్నా, ఎంత అడుగు భాగంలో ఉన్నా నా ప్రభువు వాడుకోవడానికి సమర్థుడు. అలాగే నీ జీవితం కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఎంత అడుగు స్థాయిలో ఉన్నా, అట్టడుగు స్థాయిలో ఉన్నా నా ప్రభువు నిన్ను దీవించటానికి, హెచ్చించటానికి, వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచంలోనే అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గలిలయ సముద్రాన్ని తన సేవ కోసం వాడుకున్నాడు. కానీ ఒకవేళ నువ్వే అన్నీ పోగొట్టుకున్న వ్యక్తివైతే, సహోదరులు వినండి, అన్నీ పోగొట్టుకున్న వ్యక్తివైతే, అట్టడుగు స్థాయిలో ఉన్నదానివైతే, ప్రభువును నువ్వు ఆధారం చేసుకుని ప్రభువు పాదాలు పట్టుకున్నట్లయితే ఆ ప్రభువే ఏం చేస్తాడు? నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికమైన స్థానానికి తీసుకెళ్తాడు.